శ్రీమాత్రే నమః. టీవీ2 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ధనస్సు రాశి యొక్క రాబోయే వార ఫలాలు, పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ వారం మీ ఆరోగ్యంలో చాలా సానుకూలత మార్పులు, ఈ రంగంలో మరియు సామాజిక జీవితంలో ఇతరులతో సంభాషించడానికి మీరు సహాయపడతారు. దీనివల్ల మీ ధైర్యం మరియు విశ్వాసం పెరుగుతాయి. మీరు కూడా ప్రతి నిర్ణయం తీసుకునే పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ వారం కమిషన్, డివిడెండ్ లేదా రాయల్టీ ద్వారా మీకు పెద్ద ప్రయోజనం లభిస్తుంది. మీలో చాలా మంది అలాంటి ఏదైనా పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. దీనిలో లాభం పొందే అవకాశం కనిపిస్తుంది మరియు ప్రత్యేకమైనది. ఈ వారం మీ మానసిక ఒత్తిడిని పెంచడానికి ఇతరులపై మీ నమ్మకం ప్రధాన కారణం కావచ్చు. కాబట్టి మీ ఆర్థిక పని మరియు డబ్బు సంబంధిత వ్యవహారాలను మీ స్నేహితులు లేదా బంధువులతో పంచుకోవడం మానుకోండి. లేకపోతే వారు మీ నుండి రుణం కోరడం ద్వారా మీ ఆర్థిక బడ్జెట్ ను పాడు చేసుకుంటారు. మీ రాశి చక్రం యొక్క విదేశీ కంపెనీలో ఇప్పటికే పనిచేస్తున్న వారు ఈ వారంలో పెద్ద ప్రమోషన్ లేదా లాభం పొందే అవకాశం ఉంది. దీనికి కారణంగా కార్యాలయంలో మీ ఉన్నతాధికారులు మీ పనిని అభినందిస్తారు మరియు మీ సహచరులు కూడా ఈ సమయంలో ఉంటారు. మీకు పూర్తి మద్దతు ఇవ్వడం కనిపిస్తుంది. మీ రాశి చక్రం యొక్క విద్యార్థులు ఈ కాలంలో ప్రతి సబ్జెక్ట్ లో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా సమయం మధ్య భాగం మీ విద్యారంగంలో చాలా అదృష్టమని రుజువు చేస్తుంది. ఎందుకంటే ఈసారి మీ మనస్సు అధ్యయనాలలో ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా మీరు మంచి పనితీరు చేయడం ద్వారా మీ ఉపాధ్యాయుల హృదయాలను గెలుచుకోగలరు. ఈ వారం చంద్రునికి సంబంధించిన రాహు 4వ ఇంట్లో ఉండడం ద్వారా మీరు కమిషన్, డివిడెండ్ లేదా రాయల్టీ ద్వారా పెద్ద ప్రయోజనం పొందుతారు. చంద్ర రాశికి సంబంధించి బృహస్పతి 6వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారంలో ఇతరులపై మీకున్న నమ్మకం మీ మానసిక ఒత్తిడిని పెంచడానికి ప్రధాన కారణం కావచ్చు. ఈ రాశి వారు పాటించవలసిన పరిహారం: మంగళవారం రోజున బ్రాహ్మణులకి అన్నదానం చేయండి.